ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా బ్రోచర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గుంటూరులోని హిందూ ఫార్మసీ కాలేజీలో డిసెంబర్ 13వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె కుసుమకుమారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శాండీలే తెలిపారు. ఈ జాబ్ మేళాలో 50 కంపెనీలకు పైగా పాల్గొంటాయని, 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 10వ తరగతి నుండి ఆ పైన చదివిన బ్రాహ్మణ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వాసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య వాళ్ళ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీ గుంటూరులో బ్రాహ్మణ యువతలకి నిరుద్యోగం పోగొట్టాలనే ఉద్దేశంతో సంఘ అధ్యక్షులైనటువంటి కోనూరు సతీష్ శర్మ గారు ఇది పెట్టడం జరిగింది జాబ్ మేళా. ఆ రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. దాదాపు 15-16 కంపెనీలు వస్తున్నాయి. అలాగే 1000 మందికి అవకాశాలు కలిగిస్తారు. అది ఈ రోజున మేము ఒంగోలు శాసనసభ్యులైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ రోజున ఇది ఆవిష్కరింపజేయడం జరిగింది ఒంగోలులో. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజున వచ్చేస్తే మేమందరం కూడా అక్కడ ఉంటాము. మీకు ఇందులో మా కాంటాక్ట్ నెంబర్లు కూడా పెట్టాము. దీనిలో QR కోడ్ ఉంటుంది. దీనికి మేము మాకు చెబితే ఎలా అప్లై చేయాలి, ఎలా మీరు ఎన్రోల్ చేసుకోవాలి, మీరు ఎలా ఆన్లైన్లో మీ అప్లికేషన్ పెట్టుకోవాలనే విషయం కూడా చెబుతాము. ఎందుకంటే నేను అందులో ఆ సమైక్యకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని, శాండిల్య గారు ఉపాధ్యక్షులు, అలాగే వాసు గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఇదే పని మీద ఉన్నాము. మన ఒంగోలులో కూడా పిల్లలకి మనం అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన జనార్దన్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి ఈ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు బ్రాహ్మణ పక్షపాతి అయినటువంటి మన దామచర్ల జనార్దన్ గారు వారి అమృత హస్తాలతోటి మా బ్రాహ్మణ జాబ్ మేళా రేపు డిసెంబర్ 13న గుంటూరులో చాలా మెగా మేళా పెడుతున్నాం. హిందూ కాలేజీ గ్రౌండ్స్లో అమరావతి రోడ్లో. అక్కడికి దరిదాపులు 50+ కంపెనీస్ వచ్చి ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్కడ చాలా భారీ ప్రోగ్రామ్ని మా అధ్యక్షులైనటువంటి కోనూరు సతీష్ శర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా సంఘం సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఇది మాది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనే బ్యానర్ APB+S అని. దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నారు. అట్లనే మినిస్టర్స్ కూడా ఆ రోజు ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. ఇది కాబట్టి అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణులందరూ కూడా జనరల్గా బ్రాహ్మిన్స్ అందరం కూడా అందరూ కూడా ఉద్యోగాల మీద ఆధారపడే క్యాస్ట్ ఇది. కాబట్టి అందరూ కూడా విధిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే దీనికి మినిమం క్వాలిఫికేషను 10th డిప్లొమా నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా కూడా మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి ఆల్రెడీ మేడం గారు చెప్పారు, దాంట్లో మా నెంబర్స్ ఉన్నాయి. మీరు మమ్మల్ని ఎటువంటి 24/7 ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కావాల్సిన డీటెయిల్స్ అని తీసుకొని మీరు ఆ QR కోడ్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకొని అందరూ కూడా ముందుగానే ఈ సద్వినియోగపరచుకొని రేపు డిసెంబర్ 13కి ఈ ప్రోగ్రామ్ని మనం ప్రకాశం జిల్లా నుంచి కూడా విరివిగా మన వాళ్ళందరూ కూడా నిరుద్యోగ యువత, బ్రాహ్మణ యువత ముఖ్యంగా, అది యువత అంటే ఇద్దరు బ్రాహ్మణులు మహిళలు కానీ ఇటు జెంట్స్ కానీ గర్ల్స్ కానీ ఇద్దరు కూడా వీటిని ఉపయోగించుకొని అందరూ కూడా మీరు మీ జీవన విధానాన్ని మార్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.